సెకండ్ షో సినిమా చూసి బావ గోపి, మరదల సిరి తమ బైక్ మీద పల్లెటూరికి బయలుదేరారు. అప్పటికే సమయం అర్ధరాత్రి దాటి 1 గంట కావడంతో రహదారి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ దట్టమైన అడవి, గాలికి ఊగుతున్న చెట్ల ఆకులు వింత శబ్దాలు చేస్తూ భయాన్ని కలిగిస్తున్నాయి. సిరి భయంతో గోపి చొక్క గట్టిగా పట్టుకొని, బావా త్వరగా వెళ్ళు అని పదే పదే అంటోంది. అప్పుడు గోపి నవ్వుతూ, భయమెందుకు సిరి, నేను ఉన్నానుగా, మన ఊరు దగ్గరే ఉంది అని ధైర్యం చెప్పాడు. రోడ్డు పక్కన ఉన్న పాత మైలురాళ్ళు చీకట్లో దయ్యాల్లా కనిపిస్తూ వారిని ఇంకా భయపెడుతున్నాయి. అప్పుడప్పుడు సిరికి వెనుక నుంచి ఏదో వస్తున్నట్లు అనిపిస్తూ ఆమెను ఉలిక్కి పడేలా చేస్తోంది. గోపి బండి వేగాన్ని పెంచుతూ చీకటిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇంతలో ఒక్కసారిగా బైక్ ఇంజన్లో వింత శబ్దం వచ్చి బండి ఆగిపోయింది. ఆ నిశ్శబ్ద అడవిలో బైక్ ఆగిపోవడంతో ఇద్దరి గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలైంది. గోపి బైక్ దిగి చాలాసార్లు కిక్ కొట్టి చూశాడు, కాని బండి స్టార్ట్ అవ్వడం లేదు. అప్పుడు సిరి భయంతో, బావా ఇప్పుడేం చేద్దాం, ఫోన్లో సిగ్నల్ కూడా లేదు అని అంది. చుట్టూ చూస్తే కారు చీకటి తప్ప ఒక లైట్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. కుక్కల ఏడుపులు, గుడ్లగూబల అరుపులు ఆ ప్రాంతాన్ని మరింత భయంకరంగా మార్చేశాయి. పెట్రోల్ ఉంది, కాని ప్లగ్ వైర్ ఏదో ఊడిపోయినట్లు ఉంది సిరి అని గోపి అన్నాడు. అప్పుడు సిరి వణుకుతూ, బావా ఎవరో మనల్ని చూస్తున్నట్లు ఉందిరా, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని సిరి అంది. గోపి ఎంత ప్రయత్నించినా బైక్ ఒక్కసారి కూడా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే దూరంగా ఒక పెద్ద వాహనము యొక్క వెలుతురు సిరికి కనిపించింది. ఆ వెలుతురు క్రమంగా పెరుగుతూ వారి వైపుకే రావడం చూసి ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. అది ఒక పాత కాలపు బస్సు అని వారు గుర్తించి దానిని ఆపాలని నిర్ణయించుకున్నారు. ఆ బస్సు ఇంజన్ శబ్దం చాలా వింతగా ఏదో మూలుగుతున్నట్లుగా వినిపిస్తోంది. బస్సు జర దగ్గరికి రాగానే గోపి చేయి ఊపి ఆపాడు. ఆశ్చర్యకంగా అది వారి దగ్గరే ఆగింది. ఆ బస్సు లోపల నుండి ఒక రకమైన కుళ్ళిన వాసన ఘాటుగా బయటికి వస్తుంది. ఆ బస్ కండక్టర్ మెల్లగా దిగి ఎక్కడికి వెళ్ళాలి అని బొంగురు గొంతుతో అడిగాడు. అతని ముఖం నీడలో సరిగ్గా కనిపించడం లేదు, కాని కళ్ళు మాత్రం ఎర్రగా ఉన్నాయి. అప్పుడు గోపి, మా ఊరు గంగాపురం వెళ్ళాలి, బండి పాడైపోయింది, మమ్మల్ని ఊరి దగ్గర దించుతారా అని అడిగాడు. అప్పుడు కండక్టర్ ఏమీ మాట్లాడకుండా తల ఊపి లోపలికి వెళ్ళమని సైగ చేశాడు. గోపి తన బైకును రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు కట్టేసి సిరిని తీసుకుని బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన వెంటనే తలుపులు చాలా గట్టిగా వాటంతటా అవే మూసుకున్నట్లు అనిపించింది. లోపల వెలుతురు చాలా తక్కువ ఉండడంతో ఇద్దరికి ఏదో తెలియని భయం వేసింది. ఆ బస్సు లోపల చూస్తే సీట్లలో కొందరు ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. వారందరూ తలలు దించుకొని ఉండటం వల్ల ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. అప్పుడు సిరి, ఏంటి బావా, ఈ బస్సులో అందరూ వింతగా ఉన్నారేంటి అని గుసగుసలాడింది. గోపి కూడా అది గమనించాడు. ఎందుకంటే బస్సులో ఎవరు కనీసం కదలడం కూడా లేదు. కిటికీల నుండి బయటకు చూస్తే అడవి మరింత దట్టంగా చీకటిగా మారుతున్నట్లు అనిపిస్తోంది. ఆ బస్సు వేగం పెరిగే కొద్దీ లోపల చల్లగాలి విపరీతంగా పెరిగిపోయింది. ఆ బస్సులోని ఒక ప్రయాణికుడు ఒక్కసారిగా దగ్గాడు. ఆ శబ్దం దగ్గినట్టుగా కాకుండా ఎముకలు కొరుకుతున్నట్లు ఉంది. గోపి భయాన్ని దాచుకుంటూ సిరి చేయి గట్టిగా పట్టుకొని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు. ఇంతలో బస్సు ఒక పాత వంతెన మీద వెళ్తున్నప్పుడు లోపల లైట్లు మెనుకు మెనుకుమంటూ ఆరిపోయాయి. ఆ కారు చీకట్లో ప్రయాణికుల కళ్ళు పిల్లి కళ్ళల్లా మెరుస్తూ గోపి వైపు చూడటం అతను గమనించాడు. ఆ చీకట్లో వెనుక సీట్లో ఉన్న ఒక ముసలావిడ వింతగా నవ్వడం మొదలుపెట్టింది. ఆమె గోపి వైపు చూస్తూ, చాలా కాలం తర్వాత కొత్త రక్తం వస్తోంది అని భయంకరమైన గొంతుతో అంది. సిరి భయంతో వణికిపోతూ, రే బావా, ఆమె ఏం మాట్లాడిందో విన్నావా అని గట్టిగా అడిగింది. అప్పుడే కండక్టర్ వారి దగ్గరికి వచ్చి, టికెట్ తీసుకో బాబు, ఈ ప్రయాణం చాలా దూరంగా ఉంటుంది అని అన్నాడు. గోపి తన వాలెట్ తీస్తున్నప్పుడు కండక్టర్ చేతులు ఎముకల గూడులా ఉండటం చూసి గోపి ఒక్కసారిగా భయపడిపోయాడు. అప్పుడు గోపి, అసలు మీరు ఎవరు, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని గట్టిగా గొంతు పెంచి అడిగాడు. మేము ఎక్కడికి వెళ్ళము,
కేవలం ఇక్కడే తిరుగుతూ ఉంటాము అని పక్క సీటు వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి ముఖం సగం కాలిపోయి ఉండటం చూసి సిరి గట్టిగా కేక వేసింది. ఆ బస్సు లోపల ఉన్న గాలి ఒక్కసారిగా వేడెక్కిపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. మమ్మల్ని దింపేయండి, మాకు ఈ ప్రయాణం వద్దు అని గోపి అరిచాడు. కానీ డ్రైవర్ దారి లేదు, వెనక్కి వెళ్లే దారి అస్సలు లేదు అంటూ వికటంగా నవ్వాడు. బస్సులో ఉన్న ఒక యువకుడు గోపి దగ్గరికి వచ్చి తన చొక్కా విప్పి చూపించాడు. అతని గుండెల్లో ఒక పెద్ద రంధ్రం ఉంది, కానీ దాని నుండి రక్తం రావడం లేదు, చీము వస్తుంది. 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున మా బస్సు లోయలో పడిపోయింది అని అతను చెప్పాడు. అప్పుడు కూడా మాతో పాటు ఇలాగే ఒక జంట ఉంది అని ముసలావిడ అంది. అప్పుడు సిరి ఏడుస్తూ, బావా, వీళ్ళు చనిపోయిన వాళ్ళు, వీళ్ళు ఆత్మలు అని భయంతో గోపిని గట్టిగా పట్టుకుంది. అప్పుడే బస్సు అద్దాల మీద రక్తం అక్షరాలతో సహాయం చేయండి అని రాయడం మొదలైంది. గోపికి తన కళ్ళను తనే నమ్మలేనంత భయం వేసింది. కాని సిరి కోసం ధైర్యంగా నిలబడ్డాడు. మా చదువు పూర్తి కాకుండానే, మా కోరికలు తీరకుండానే మేము అంతమైపోయాము అని ఒక అమ్మాయి ఆత్మ ఏడ్చింది. నువ్వు కూడా మాతో ఉంటే మా బాధను పంచుకోవచ్చు కదా బాబు అని కండక్టర్ అన్నాడు. గోపి ధైర్యం తెచ్చుకొని, మీరు చనిపోతే మాకేం సంబంధం, మమ్మల్ని వదిలేయండి అని అన్నాడు. అప్పుడే డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రయాణికులందరి తలలు సీట్ల నుండి విడిపోయి గాలిలో తేలుతున్నాయి. ఆ దృశ్యం చూసిన సిరి స్పృహ కోల్పోయినంత పని చేసింది. ఆమె నోటి నుండి మాట రావడం లేదు. మేము ఒంటరిగా ఉండలేకపోతున్నాము, ప్రతి సంవత్సరం మాకు ఒక తోడు కావాలి అని డ్రైవర్ అన్నాడు. అతనికి ముఖం లేదు, ఆ ముఖం స్థానంలో కేవలం పుర్రె మాత్రమే ఉంది. సిరి, చూడవే, వీళ్ళు మనల్ని చంపాలని చూస్తున్నారు, మనం ఎలాగైనా బస్ దిగిపోవాలి అని గోపి అన్నాడు. దిగడం సాధ్యం కాదు, తలుపులు రక్తంతో బంధించబడ్డాయి అని కండక్టర్ వికటంగా నవ్వాడు. ఆ బస్సు లోపల ఉన్న ప్రతి వస్తువు గాలిలో తేలుతూ గోపి మరియు సిరి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాయి. అసలు మేం చేసిన పాపమేంటి, మమ్మల్ని ఎందుకిలా వేధిస్తున్నారు అని గోపి అడిగాడు. మీరేమీ పాపం చేయలేదు, విధి మాకు అన్యాయం చేసింది, ఇప్పుడు మేము అందరికీ చేస్తాము అని ఆత్మలు నవ్వుకుంటూ అన్నాయి. గోపి తన జేబులో ఉన్న దేవుడి ఫోటోను తీసి గట్టిగా పట్టుకొని ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడే ఆ ఫోటో నుండి చిన్న వెలుతురు వచ్చింది. అది చూసి చుట్టూ ఉన్న ఆత్మలు కొంచెం వెనక్కి జరిగాయి. సిరి, ధైర్యంగా ఉండు, ఈ దేవుడి పటమే మనల్ని కాపాడుతోంది అని గోపి ఆమెను హత్తుకున్నాడు. అప్పుడే బస్సు అద్దాలు ఒక్కొక్కటిగా పగిలిపోవడం మొదలయ్యాయి. కిటికీల నుండి బయటకు చూస్తే లోయ లోతుగా కనిపిస్తోంది. బస్సు గాలిలో ప్రయాణిస్తున్నట్లుగా అనిపించింది. ఆ ఫోటో పారే బాబు, అది మమ్మల్ని ఆపలేదు అని ముసలావిడ గట్టిగా కేక వేసింది. ఆమె గోళ్లు పిల్లి గోళ్లలా పెరిగి గోపి ముఖం మీద గీరడానికి ప్రయత్నించింది. అప్పుడు గోపి తన దగ్గర ఉన్న బైక్ తాళంతో ఆమె చెయ్యి మీద గట్టిగా గుచ్చాడు. ఆ చెయ్యి నుండి రక్తం బదులుగా నల్లటి పొగ రావడం మొదలైంది. సిరి, పద పద, తలుపు దగ్గరికి వెళ్దాం పద, ఎలాగైనా దూకేయాలి అని గోపి సిరిని తీసుకుని లేచాడు. కాని కండక్టర్ ఆత్మ గాలిలో తేలుతూ వారి దారికి అడ్డుగా నిలబడింది. మీరు వెళ్తే మాకు ఆకలి తీరదు, మీ ప్రాణాలు మాకు ఆహారం అని కండక్టర్ అన్నాడు. సిరి వణికిపోతూ, మేము మీకు ఏం అన్యాయం చేశాం, మమ్మల్ని ప్రాణాలతో వదిలేయండి అని వేడుకుంది. అన్యాయం గురించి మాకు చెప్పకు, ఆ రోజు లోయలో పడినప్పుడు ఎవరూ మమ్మల్ని కాపాడలేదు అని ఒక ఆత్మ అరిచింది. చనిపోయే ముందు నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు నీ భావను నేను తీసుకుంటాను అని ఒక యువతి ఆత్మ సిరిని బెదిరించింది. అప్పుడు సిరి కోపంతో, నా భావను తాకాలని చూస్తే ఊరుకునేదే లేదు అని దేవుడి ఫోటోను ఆమె వైపు చూపించింది. ఆ వెలుతురు తగలగానే ఆ ఆత్మ ముఖం మాడిపోయి వింతగా అరిచింది. బస్సు లోపల ఉన్న మిగతా ఆత్మలు కూడా భయంతో గోడలకు అతుక్కుపోయాయి. డ్రైవర్ ఆత్మ వికటంగా నవ్వుతూ బస్సును నేరుగా లోయవైపు తిప్పాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉండండి, మనందరి ప్రయాణం ఒకే చోట ముగుస్తుంది అని అరిచాడు. ఆ బస్సు వేగం విపరీతంగా పెరిగిపోయింది. చక్రాలు రోడ్డును తాకడం లేదని గోపి గ్రహించాడు. బావా, మనం చనిపోతామా, నాకు చాలా భయంగా ఉంది అని సిరి ఏడుస్తూ అంది. అప్పుడు గోపి కిటికీ అద్దాన్ని పగలగొట్టి
బయటకు దూకటానికి మార్గం వెతికాడు. కాని కిటికీల బయట వందల సంఖ్యలో ఆత్మలు చేతులు చాచి వారిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక బస్సు లోయ అంచున చేరుకుంది. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మీ ఆత్మశాంతి కోసం మేము పూజలు చేస్తాం అని గోపి మొక్కుకున్నాడు. ఆ ఆత్మలు ఏమీ వినకుండా బస్సును గాలిలోకి పోనిచ్చాయి. క్షణాల్లో బస్సు లోయలోకి పడిపోవడం మొదలైంది. గాలిలోకి పడుతున్నప్పుడు సిరి మరియు గోపి గట్టిగా కేకలు వేస్తూ ఒకరినొకరు హత్తుకున్నారు. కాని బస్సు కింద పడగానే పెద్ద శబ్దం రాలేదు. అంత నిశ్శబ్దంగా మారిపోయింది. గోపి కళ్ళు తెరిచి చూస్తే తను మరియు సిరి రోడ్డు పక్కన ఉన్న గడ్డిలో పడి ఉన్నారు. పక్కనే వారి బైక్ ఆగిపోయి ఉంది. కాని ఆ బస్సు ఎక్కడా కనిపించడం లేదు. సిరి, లే, మనం బ్రతికి ఉన్నాం చూడు అని గోపి ఆమెను తట్టి లేపాడు. సిరి వణుకుతూ చుట్టూ చూసింది. అప్పుడే తెల్లవారుజామున అవుతున్నట్లు ఆకాశం కొంచెం తెల్లబడింది. బావా, ఆ బస్సు ఏది? ఆ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయి అని సిరి ఆశ్చర్యకంగా అడిగింది. అప్పుడే గోపి తన చేతిని చూసుకుంటే అక్కడ కండక్టర్ గీరిన గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. అంటే రాత్రి జరిగింది కల కాదు, అది ఒక భయంకరమైన వాస్తవం అని అతనికి అర్థమైంది. వారిద్దరూ వెంటనే బైక్ ఎక్కారు. ఇప్పుడు బైక్ ఒకే ఒక కిక్కుతో స్టార్ట్ అయింది. ఇక వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు వేగంగా తమ ఊరి వైపు ప్రయాణమయ్యారు. ఇంటికి వెళ్ళగానే గోపి వాళ్ళ నాన్నగారు బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు. ఏంట్రా గోపి, ఇంత ఆలస్యమైందేంటి? రాత్రి ఏదైనా ఇబ్బంది కలిగిందా అని ఆయన అడిగారు. గోపి జరిగిన విషయం అంతా చెప్పాడు. కాని ఆయన ముఖంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఆ బస్సు గురించి మాకు తెలుసు. అది 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రమాదానికి గురైంది అని ఆయన చెప్పారు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారందరూ ఇంకా అడవిలోనే తిరుగుతున్నారని ఆ ఊరిలో అందరూ అనుకుంటారు. ఇక సిరి తన గదిలోకి వెళ్లి అద్దంలో చూసుకుంటే తన మెడ మీద నల్లటి చేతి ముద్రలు కనిపించాయి. ఆ ఆత్మలు తనను ఇంకా వెంటపడుతున్నాయని అనిపించింది. ఇక గోపి కూడా స్నానం చేస్తుంటే నీళ్లలో రక్తం కనిపిస్తున్నట్లు భ్రమపడ్డాడు. ఆ రోజు మధ్యాహ్నం గోపి అలసటతో నిద్రపోయాడు. కలలో మళ్ళీ అదే బస్సు కనిపించింది. ఆ కండక్టర్ ఆత్మ మళ్ళీ వచ్చి, నువ్వు తప్పించుకున్నాను అనుకుంటున్నావా అని అడిగింది. నీ ప్రాణం మీద మా ముద్ర పడింది, మేము ఎప్పుడైనా తిరిగి వస్తాము అని అన్నాడు. అప్పుడు గోపి, కలలోనే మమ్మల్ని ఎందుకు వదలడం లేదు, మీకు ఏం కావాలి అని అరిచాడు. మాకు న్యాయం జరగలేదు, ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఆ ఆత్మ చెప్పింది. వాడిని మా దగ్గరికి తీసుకువస్తే నిన్ను, నీ మరదల్ని వదిలేస్తాం అని ఒక ఒప్పందం పెట్టింది. అప్పుడు గోపి ఉలిక్కిపడి నిద్రలేచాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నాయి. ఆ డ్రైవర్ ఎవరో తెలుసుకోవాలని గోపి నిర్ణయించుకున్నాడు. అప్పుడు గోపి ఊరి పెద్దల దగ్గరకు వెళ్లి ఆ పాత ప్రమాదం గురించి మళ్లీ ఒకసారి గుర్తు చేశాడు. ఆ రోజు బస్సు నడిపిన డ్రైవర్ తాగిన మత్తులో బస్సును లోయలోకి దించాడని తెలిసింది. అందరూ చనిపోయారని అనుకున్నారు. కాని డ్రైవర్ మాత్రం తప్పించుకొని ఇక్కడికి పారిపోయాడని చెప్పారు. ఆ డ్రైవర్ పేరు శంకరయ్య అని, అతను ఇప్పుడు పక్క ఊరిలో మారువేషంలో ఉన్నాడని సమాచారం దొరికింది. అప్పుడు గోపి ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అతను ఒక పాత ఇంట్లో ఒంటరిగా గడుపుతున్నాడు. ఆ శంకరయ్యను చూడగానే గోపికి రాత్రి బస్సులో ఉన్న డ్రైవర్ పోలికలు కనిపించాయి. ఏ శంకరయ్య, నీ వల్ల 15 మంది ప్రాణాలు పోయాయి, వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు అని గోపి అతనితో అన్నాడు. అప్పుడు శంకరయ్య భయంతో వణికిపోతూ తన తప్పును ఒప్పుకున్నాడు. గోపి శంకరయ్యను తీసుకొని సరిగ్గా అదే అడవి దారిలో రాత్రిపూట వెళ్ళాడు. మళ్ళీ అదే సమయం, అదే చీకటి, అదే వింత శబ్దాలు మొదలయ్యాయి. దూరంగా మళ్ళీ అదే పాత బస్సు లైట్లు వెలుగుతూ రావడం వారు గమనించారు. శంకరయ్య భయంతో రోడ్డు మీద పడి ఏడవడం మొదలుపెట్టాడు. బస్సు వచ్చి ఆగింది. కండక్టర్ దిగి శంకరయ్యను చూసి వికటంగా నవ్వాడు. ద్రోహి దొరికాడు, ఇప్పుడు మాకు శాంతి కలుగుతుంది అని ఆత్మలన్నీ ఒకేసారి అరిచాయి. ఆ శంకరయ్యను బస్సులోకి లాక్కొని వెళ్ళాయి. బస్సు నెమ్మదిగా గాలిలో తేలుతూ మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ అడవి దారిలో శంకరయ్య శవం పడి ఉంది. అతని ముఖం మీద భయంకరమైన ఆనవాళ్లు ఉన్నాయి. ఇక మరుసటి రోజు ఉదయం సిరి మెడ మీద ఉన్న నల్లటి ముద్రలు మాయమైపోయాయి. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.
గోపికి కూడా ఇక ఎలాంటి భయంకరమైన కలలు రావడం లేదు. ఆ రోజు నుండి సెకండ్ షో సినిమాలకు వెళ్లడం వారిద్దరూ మానేశారు. వారి జీవితంలో ఆ ఒక్క రాత్రి ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేని ఒక భయంకరమైన పాఠంగా నిలిచిపోయింది. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.